గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ది లీడర్స్. నేను మీ ఆర్కే. ఏరియా బిజినెస్ ఫ్రాంచైజీలో మనము ఒక వన్ సెంటర్ మాల్ ప్రోడక్ట్ అలాగే హెల్త్ ప్రోడక్ట్ అనేది బిల్డింగ్ చేద్దామని, దాని ద్వారా ఫ్రాంచైజీకి అలాగే వారియర్కి కమిషన్ ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత మెంబర్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉందండి. సో అక్కడ క్లిక్ చేయాలి. అందులో ఫస్ట్ ఆప్షన్ మెనూ బార్ క్లిక్ చేయాలి, మెంబర్ ఆర్డర్, అందులో ఫస్ట్ ఆప్షన్ మెంబర్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో మనకి ఈ విధంగా విండో వస్తుందండి. ఇక్కడ మెంబర్ ఐడి అనేది ఉంది, ఫస్ట్ ఆప్షన్ అండి. మెంబర్ ఐడి అంటే యూజర్ నేమ్ అనేది, కస్టమర్ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో నేను కస్టమర్ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అడుగుతాయండి. వన్ సెంటర్ ప్రోడక్ట్ మనము బిల్లింగ్ చేస్తున్నామా, బిఎంవైటీ హెల్త్ ప్రోడక్ట్ బిల్లింగ్ చేస్తున్నామా అడిగిద్ది. ప్రజెంట్ నేను వన్ సెంటర్ ప్రోడక్ట్ అనేది బిల్లింగ్ చేస్తున్నాను. సో వన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది కనిపిస్తుందండి. శాండల్ టెలికామ్ అనేది ఇక్కడ టచ్ చేస్తే మనకి మన యొక్క ఫ్రాంచైజీలో ఉన్న ప్రొడక్ట్స్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు మనం. ఇక్కడ నేను కోకోవా బాడీ బటర్ లోషన్ అనేది నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను అండి. కోకోవా బటర్ బాడీ లోషన్ ఇక్కడ కింద వచ్చింది డిస్ప్లేలో. సో అక్కడ టచ్ చేస్తున్నాను. క్వాంటిటీ దగ్గర 1 అని ఇచ్చాను. కింద యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ అయిపోయిందండి. సో ఫైనల్గా 142 రూపీస్ అనేది ఇక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే 142లో 60 అనేది మనకి బిఎంవైటీ నుంచి కస్టమర్ ఐడి నుంచి డైరెక్ట్ అవుతుందండి. రిమైనింగ్ 82 రూపీస్ అనేది యుటిలిటీ వ్యాలెట్ నుంచి డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ రిమార్క్స్లో మనము ఇక్కడ ఎంటర్ చేయాలండి. వన్ సెంటర్ ప్రోడక్ట్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఆన్ ఈమెయిల్కి నేను ఓటీపీ ఇస్తున్నానండి. సో ఓటీపీ సెండ్ టు రిజిస్టర్డ్ ఈమెయిల్ అని వస్తుంది మనకి పైన మెసేజ్. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశానండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యువర్ ప్రోడక్ట్ సేల్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చండి లాస్ట్లో. సో ట్రాన్సాక్షన్ చూడండి, ఇక్కడ ఒడుగు ఆల్సేష్ 7 యూజర్ నేమ్ అనేది. సో ప్రోడక్ట్ సెల్ అయింది 142 రూపీస్ అనేది మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో వచ్చి యాడ్ అయిపోతుందండి. ఆ యొక్క 142 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. సో మనం ఆ ట్రాన్సాక్షన్ ఎంత యాడ్ అయింది అనేది కూడా మనము ఇక్కడ ఫ్రాంచైజీలోనే మనం చూడవచ్చు. ఈ 50 ఫండ్లో మనకి 50 ఫండ్ వచ్చి ఇందులో 50 వ్యాలెట్ అని ఉందండి. సో ఈ 50 వ్యాలెట్లో ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సెల్ చేసిన ప్రోడక్ట్ ఇదిగోండి ఇక్కడ చూడండి 142 రూపీస్ అనేది అగైనెస్ట్ యూటిలిటీలో మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా డాష్బోర్డ్లో మనకి 50 బ్యాలెన్స్లో వచ్చి మనకి ఆ యొక్క యూటిలిటీ వ్యాలెట్స్ పాయింట్స్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రాంచైజీకి రావాల్సిన ప్రోడక్ట్ సెల్ చేయడం ద్వారా వచ్చిన ఆ యొక్క మనీ అనేది వచ్చేసింది. అదేవిధంగా మనం ఇప్పుడు హెల్త్ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేద్దాము. సేమ్ మెంబర్ ఆర్డర్లోకి వెళ్ళాలి. మెంబర్ ఆర్డర్లో ఫస్ట్ ఆప్షన్ మెంబర్ ఆర్డర్లోకి వెళ్తున్నానండి. సో సేమ్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ కేటగిరీలో బిఎంవైటీ హెల్త్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అడిగిద్దండి. 100% యూటిలిటీ వ్యాలెట్తో మనం తీసుకుంటున్నామా హెల్త్ ప్రోడక్టు, లేదంటే బిఎంవైటీ వ్యాలెట్తో తీసుకుంటున్నామా అడిగిద్ది. నేను ఇక్కడ బిఎంవైటీ వ్యాలెట్తో 100% బిఎంవైటీ వ్యాలెట్తో ప్రోడక్ట్ తీసుకుందామని చూస్తున్నాను అండి, అంటే కస్టమర్ చెప్పిన దాని ప్రకారం. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో కస్టమర్ ఏం అడిగారంటే తులసి డ్రాప్స్ అడగడం జరిగింది. సో తులసి డ్రాప్స్లో ఒక తులసి డ్రాప్స్ నేను క్వాంటిటీ ఆర్డర్ చేశాను. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్ యాడ్ అయింది. ఇక్కడ నా ఫ్రాంచైజీలో 2 ఉన్నాయండి అవైలబిలిటీ, అందులో ఒక ప్రోడక్ట్. సో 299 రూపీస్ బిఎంవైటీ యూజ్ చేసి మనము 100% బిఎంవైటీ యూజ్ చేసి ప్రోడక్ట్ తీసుకుంటే ఎంఆర్పి ప్రైస్ పడిద్దండి. సో ఆ 299 ఎంఆర్పి అనేది మనకి బిఎంవైటీ ఫండ్ కస్టమర్ దగ్గర డైరెక్ట్ అయ్యి మనకి ఫ్రాంచైజీలో బిఎంవైటీ వ్యాలెట్కి వచ్చి యాడ్ అయ్యిద్ది 299. సో ఇక్కడ నేను హెల్త్ అనేది మీకు ఇక్కడ ఇస్తున్నాను అండి, హెల్త్ ప్రొడక్ట్స్ అనేది. సో గెట్ ఓటీపీ అని ఈమెయిల్ క్లిక్ చేస్తున్నాను. సో ఆ ఓటీపీ మీకు కనుక్కొని ఎంటర్ చేసి మళ్ళీ మీకు డిస్ప్లే చేస్తానండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసామని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యువర్ ప్రోడక్ట్ సెల్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం లాస్ట్లో చూడవచ్చు. ఇక్కడ
100 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్సో షోన్ సెకండ్ ఆర్డర్ అండి. ఇక్కడ 299 ఇన్వాయిస్ కూడా లాస్ట్లో వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్వాయిస్ కూడా మనం చూడొచ్చు. సో ఈ 299 అనేది ఎక్కడ యాడ్ అయ్యిద్ది అంటే మనకి BMYT వ్యాలెట్కి వచ్చి యాడ్ అయ్యిద్దండి. మనం అది కూడా చూద్దాం BMYT వ్యాలెట్లో. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది 299 ఇక్కడ వచ్చి యాడ్ అయ్యిందండి. సో దీన్ని మనము ఈ 299ని యూటిలిటీ వ్యాలెట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. యూటిలిటీ పాయింట్స్కి కన్వర్ట్ అయిపోతుంది. సో అది కూడా ఇక్కడ చూద్దామండి. సో ఇక్కడ బిలో చూడవచ్చు మీరు. ఇక్కడ కన్వర్ట్ BMYT టు యూటిలిటీ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మనకి 299 కాబట్టి నేను 299 కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కన్వర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యువర్ పాయింట్స్ కన్వర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ 299 ద్వారా మనకు వచ్చిన పాయింట్స్ ఎక్కడ యాడ్ అవుతాయంటే డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ చూడండి పర్చేజ్ వ్యాలెట్ ఉంది చూడండి, ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోతుంది. 20,860 అనేది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మనము బిల్లింగ్ చేయడం జరిగిందండి. సో దీని ద్వారా ఫ్రాంచైజీకి వచ్చిన కమిషన్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. వీడియో లెందీ అవుతుంది. థ్యాంక్ యూ లేడర్స్.